పెళ్లికి ముందు నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేదంటే డిప్ప కటింగులు, లోడాస్ టీషర్ట్లు, ఎల్ఈడి లైట్ ఫోకస్ల షెడ్డీలతోని 6 కాయలు 3 పువ్వులు లెక్క సుగంధ పరిమళాలతోని విగజల్లుతున్న నా జీవితాన్ని చూసి ఓర్వలేక అసలే ఇంటరెస్ట్ లేని నన్ను బలిమిటికి దొరకబట్టి ఒర్రంగా లగ్గం చేసి ఇడిచిపెట్టిన తర్వాత పవిత్రంగా చేసుకున్న అర్ధాంగి, అరిసే అరుపులు మేఘాలకు పోయి భారీ వర్షపాతం లెక్క నమోదైపోయినాక కుండపోతల వర్షాలకు గుడిసెలు గుడారాలతో సహా పీక్కపోయినాయని బంగాళాఖాతంలో వాయుగుండాల ప్రభావాలకు కష్టపడి కట్టుకున్న గడ్డి గుడిసెల మీద కుండపోత వర్షాలు ఊర్చేసరికి విధి వైపరీత్యాల వింత నాటకంలా బలి పశువునైపోయి గంపెడంత బాధతోని నోట్లే కిల్లీలు వారేసుకుని గల్లీలలో తిరిగేటప్పుడు మా చిన్నమామ నా దగ్గరికి వచ్చి, అరే అల్లుడు, మన జీవితాన్ని బుగ్గిపాలు చేసిన పంతులు పెద్ద కొడుకు పెళ్లి పంచాంగాలు చూస్తాన్రా, ఎట్లనైనా చేసి మనం పుల్లలు వారేయాలరా బిడ్డ అని నాతో అన్నప్పుడు నేను చెప్పిన ముచ్చట, నిజమైన పంచాంగాలు చూడాల్సింది పిల్లగాని కాదురా అత్తా కోడలుకురా అని. గా లైక్ షేరు సబ్స్క్రైబ్ కొట్టి గంట నూపుర్రి, మీకు కూడా మంచి సంబంధం వాటికొచ్చి పంచాంగం చూసి పెడతా గాని.